హలో హాయ్ అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇప్పుడు నేను మా కపిల్ వాళ్ళ తోట దగ్గరకు వచ్చాను. ఇక్కడ వచ్చే చూడండి మొత్తం ఎలా ప్రశాంతంగా ఉందో. చాలా పెద్దది ఈ తోట, వచ్చేసి చాలా చాలా పెద్ద తోట. చూశారా ఎంత పెద్ద తోట ఇది? ఇంత పెద్ద తోటలో ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారు. మొత్తం ఇది వచ్చేసి వాళ్ళ వంటగది. ఇక్కడ పనిచేసే వాళ్ళ వంటగది చూడండి. పాపం అన్నీ అలా ఉన్నంత ఇబ్బందిగా. ఇది వచ్చేసి వాళ్ళు ఉండే రూమ్లు, వాళ్ళు నిద్రపోవడానికి వాళ్ళ రూమ్లు. ఇక్కడ వచ్చేసి మన మసీద్ అతను ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇతను వచ్చేసి మజరా ముదీర్, మజరా కబీర్ ముదీర్, పెద్ద ముదిరి అన్న మేస్త్రి మాదిరి. చూడండి ఆయన రూమ్ ఇదంతా విఐపి గుల్ఫా, ఇది విఐపి రూమ్. ఇది అతను పడుకుండే బెడ్. ఇతను కబీర్ ముదీర్. ఇటుపక్క వచ్చేసి ఇంకొక అతను ఉంటాడు, బెంగాలీ అతను. ఇతను వచ్చేసి బెంగాలీ అతను. వీళ్ళిద్దరు ఈ తోటకంతా মেনটেন చేసుకుండేది. చూసారా ఎలా ఉందో? బెంగాలీ అతను రూమ్, అది వచ్చేసి మా శ్రీ అతను రూమ్. ఇక్కడంతా ఇదంతా తోట, చాలా చాలా పెద్ద తోట ఇది. ఇంత పెద్ద తోటలో వాళ్ళిద్దరే మొత్తం మెయింటెనెన్స్ చేస్తుంటారు. చూడండి పాపం, ఎండ అనక వాన అనక అంతా ఒక ఎడారి మాదిరిగా, అడవి మాదిరిగా ఊరికి బయట ఇద్దరు పనులు చేసుకుంటారు. నిజంగా చాలా కష్టం పడుతుంటారు వీళ్ళు. చూడండి ఇక్కడ ఏమైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా సమయానికి ఎవరు ఉండరు అందుబాటులో. ఇద్దరు ఒకవేళ పొరపాటు వాళ్ళకి ఏమైనా గొడవలు జరిగినాయంటే ఎవరు ఉండరు ఇక్కడ చూసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. వీళ్ళు సామాన్లు ఏమైనా తెచ్చుకోవాలంటే పాపం వారానికి ఒకసారి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు. వారానికి ఒకసారి తెచ్చుకోవాలి, పెట్టుకొని తింటుంటారు. అవి పాపం వీళ్ళకైతే చాలా కష్టం. చాలామంది అనుకుంటారు గల్ఫ్లోకి వచ్చేటప్పుడు కొందరికి మంచి సౌకర్యాలు ఉంటాయి, కొందరికి సౌకర్యాలు తక్కువ ఉంటాయి. కానీ తోటలో పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా కష్టం పాపం. చూడండి వాళ్ళ వంటగది. సామాన్లు కూడా సక్రంగా లేవు వాళ్ళకి. ఎంత కష్టమో చూడండి. వీళ్ళకి ఇంత కష్టంగా ఉంటే కొందరికి మాత్రం అన్నీ సౌకర్యంగా ఉండి అన్నీ అనుకూలంగా ఉంటేనే కానీ వాళ్ళు మాకు ఇవి లేవు అవి లేవు అని మాట్లాడతారు. చూడండి పాపం కబోసులు, వాళ్ళు కబోసులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెచ్చుకొని వేడి చేసుకొని తింటా ఉంటారు పాపం. చూసారు వీళ్ళకి ఎంత కష్టమో పాపం. ఇవి వచ్చి బెండకాయలు, పచ్చిమిరపకాయలు. ఇవి అన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఫ్రిడ్జ్లో కావాలని చేసుకుంటా ఉంటారు. చేపలు, కొబ్బసులు అన్నీ. చూడండి ఎంత ఎండ ఇక్కడ, ఇంత ఎండలో కష్టపడే పాపము. ఇది వచ్చేసి ఈ తోటకి సెక్యూరిటీ. ఇంత ఎండలో కష్టపడుతుంటారు పాపం వాళ్ళిద్దరు. నిజంగా చాలా గ్రేట్ వీళ్ళు.